కాదు నేను అంటున్నాను, ఏం పిల్లదో ఏం పిల్లదో అదిరిపోయింది కదా. రఘు గారికి టైం అయిపోయింది, అర్జెంట్ గా ఇంటికి వెళ్ళాలి. అమ్మా అంతేనా? ఫారం కోడి పెట్టి నాటుకోడి రుచి ఇచ్చారండి. అయ్య బాబోయ్, మీకు ఇంతకీ ఆ పర్ఫార్మెన్స్ నచ్చిందా నచ్చలేదా? సాంగ్ కూడా అదిరిపోద్ది, సాంగ్ కూడా అదిరిపోతుంది. బీచ్ లో మీరు డాన్స్ చేస్తే శ్రీకాంత్ గారితో పాటు ఇంకా అదిరిపోతుంది ఒక లెవెల్. అంటే శ్రీకాంత్ గారు ఇప్పుడు రారు కాబట్టి డాన్స్ చేయడానికి మీరు స్టెప్ వేస్తారా? మినిమం 2 kgs తగ్గడం ఖాయం. నీకు ఇన్ఫర్మేషన్ చెప్తుందా? తెలుసు నాకు, అందుకనే చెప్పాను. ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు నెక్స్ట్ ఇంకా మన చిన్న పిల్లలు ఇద్దరు మళ్ళీ వస్తారు. అవును, ఏం చేస్తారు ఏం చెప్తారో విందాము. యోధ్య, రమ్య వచ్చేయండి. ప్లీజ్ వెల్కమ్ టు ద స్టేజ్. ఇది ఎప్పుడు 3వ పాట తర్వాత ఎప్పుడు వేసుకుంటారు కదా. శిరీష, నువ్వేంటే ఇక్కడ? ఓహో, ఆడియో ఫంక్షన్ వచ్చావా? అయ్యో కాదతయ్య, అన్నపూర్ణ స్టూడియోలో ఏటీఎం పెట్టారంట, డబ్బులు తీసుకొని రావడానికి వచ్చాను. రండి, మీరు నా వెనకాల నిల్చోండి. ఆపవే, అది కాదు. మరి చూసేసరికి షాక్ అయ్యాలే. అదే ఫీలింగ్ నాకు కూడా. మీరేంటి ఇక్కడ ఒంటి నిండా నాగలు వేసుకొని వచ్చారు? నా తమ్ముడు శర్మ ఉండగా నాకేం భయమే? ఎవరు? ఈ శర్మనేనా? ఆ శర్మనే. నా తమ్ముడు శర్మ పిలిస్తేనే వచ్చాను. ఎందుకే ఏడుస్తున్నా? మీ నగల్ని చూస్తుంటే ఏడుపు వస్తుంది అత్తయ్య. నా నగల్ని చూస్తే నువ్వు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటావుగా, ఈ రోజు ఏంటి కొత్త ఏడుపు? కాదత్తయ్య, బంగారం ఎక్కువగా ఉండకూడదంట కదా. అవును, దానికి ఎందుకు బాధపడుతున్నావే? ఏం లేదత్తయ్య, మీ అబ్బాయి రోజు నన్ను బంగారం 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 అంటాడు. నన్ను తీసుకెళ్ళిపోతారేమో అని. దానికి బాధపడటం ఎందుకులే? ఇదిగో, నువ్వు హాస్పిటల్లో పుట్టిన పిల్లు పిల్లు ఉంటుంది కదా, అది చూపిస్తే సరిపోతుందిలే. గిరిజమ్మ గారు, గిరిజమ్మ గారు, గిరిజమ్మ గారు వస్తున్నారు. ఉదయం మీ ఇంటికి ఉదయం మీ ఇంటికి పాలు పోయడానికి వచ్చానే, మీ కోడలు గారు నన్ను చూసి ఆత్తు అని ఊంచారమ్మా. ఏమిటి నా కోడలు నీపై అని ఉంచిందా? అవునమ్మా. ఈరోజు దాన్ని అడిగేస్తాను. అడిగేయండి అమ్మా. కడిగేస్తాను. కడిగేయాలమ్మా. శిరీష, ఎందుకే నువ్వు ఇతని మీద తూ అని ఉంచా? మైక్ పనిచేట్లా. కావాలని తూ అని ఉంచావు. కావాలని తూ అని ఉంచావు. గాలికి థు అని ఉంచానంతే. కావాలని తూ అని ఉంచావు. గాలికి థు అని ఉంచానంతే. ఆపండి, మీ ఇద్దరు అత్తా కోడలకో దండం. మీ ఇద్దరి మధ్యకి నేను రావడం నాది బుద్ధి తక్కువ అమ్మా. నా మొహం గాలిపోను. ఒసే శిరీష, ఏంటత్తయ్య?